మన లెవెల్స్ ప్రకారం చూడండి. నిఫ్టీ ఈరోజు లెవెల్స్ వరకు మనం ఏదైతే సపోర్టు చూడండి, సపోర్ట్ ఇది డౌన్ సైడ్ వస్తే ఇది సపోర్టు, అప్ సైడ్ వెళ్తే ఇది సపోర్ట్ అని మనం ఎవ్రీ డే చెప్పుకుంటూనే ఉన్నాము. ఇది ఫిబోనాసీ ద్వారా వేసే లెవెల్స్ 100% వర్కౌట్ అవుతాయి. మీరు కూడా చెక్ చేయండి కావాలంటే. ఎంట్రీలు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఓపెన్ అయిన తర్వాత డౌన్కి వచ్చేసింది. 5 మినిట్స్లో ఉంది చార్ట్. డౌన్కి వచ్చేసింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చింది. కానీ ఇక్కడ పైకి వెళ్ళలేదు, ఇది చిన్న డోజీ పడింది. ఆ తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్స్ తర్వాత ఇక్కడ గ్రీన్ డోజీ పడింది చూడండి. గ్రీన్ ఏమంటారు దీన్ని, హ్యాంగింగ్ మ్యాన్. సపోజ్ హ్యాంగింగ్ మ్యాన్ పడింది. ఈ హ్యాంగింగ్ మ్యాన్ తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయింది. మళ్ళీ ఇక్కడ రెడ్ పైన గ్రీన్ క్లోజ్ అయింది. ఎక్కడైతే ఇప్పుడే క్లోజ్ అయిందో, ఈ క్లోజ్ అయిన తర్వాత మనం అప్ సైడ్ చూడాల్సి ఉంటుంది. మన సపోర్ట్ లెవెల్ని టచ్ చేసింది. టచ్ చేసిన తర్వాత 5 మినిట్స్లో రెడ్ మీద బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ పడింది. ఈ లెవెల్ని టెస్ట్ చేసింది, ఈ హై లెవెల్ని టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ రెడ్ క్యాండిల్ పైన హై పైన ఎంట్రీ తీసుకొని యాక్చువల్గా మళ్ళీ ఇక్కడ వరకు కాదు టార్గెట్, దీని హై వరకు కాదు, ఈ సపోర్ట్ వరకు, ఈ ఫస్ట్ రెసిస్టెంట్ వరకు మన టార్గెట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకా వెళ్ళాలి అంటే ఇక్కడ 24,688 వరకు వెళ్తుంది. మళ్ళీ మనం లాస్ట్ ఎప్పుడు మండే చెప్పుకున్నాము. ఈ ఈ బ్లూ లైన్ కనుక రిజెక్షన్ వస్తే మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ మళ్ళీ కొద్దిగా చూడండి, కొంచెం జిగ్జాగ్ చేసింది, కిందికి వెళ్ళినట్టుగా చేసింది. కానీ ఇక్కడ మనకి ఈరోజు సపోర్ట్ లెవెల్ని తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచే పైకి లేసింది. అదనమాట, మనకి డౌన్ వెళ్తుందా లేదా అనేది కూడా మన ఫిబోనాసీ లెవెల్స్ టూలు చూపిస్తుంది మనకి. డౌన్ ఒకవేళ కిందికి దాటితేనే మనం మళ్ళీ డౌన్ సైడ్ ఉంటాం. మళ్ళీ అప్పుడు ఇది ఇది ఫస్ట్ టార్గెట్ అయినప్పుడు ఇది సెకండ్, ఇది థర్డ్ టార్గెట్ అవుతుంది. అలాగనమాట. అది మనం సపోర్ట్స్ ఏదైతే అనుకుంటున్నామో ఆ సపోర్ట్స్ ఎగ్జాక్ట్గా బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనం డౌన్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ అప్ సైడ్ ఇది రెసిస్టెంట్ అనుకున్నాం కదా, ఈ బ్లూ లైన్. ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాతనే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ డోజీ మళ్ళీ రివర్సల్ డోజీ పడింది. ఇక్కడ ఎలాగో డోజీ పడిందో ఇక్కడ రివర్సల్, ఇది హ్యాంగింగ్ మ్యాన్ అనుకున్నాం కదా, ఇది రివర్సల్ హ్యాంగింగ్ మ్యాన్ పడింది. ఈ హ్యాంగింగ్ మ్యాన్ పైన మళ్ళీ బ్రేక్ అయితేనే ఒకవేళ పైకి ఇక్కడ వరకు ఉంటుంది. బ్రేక్ అయితేనే అంటే మళ్ళీ ఈ బ్లూ లైన్ పైన మనకి ఏదైనా సిగ్నల్ ఇవ్వచ్చు. ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేయడం కానీ, లేదంటే పియర్సింగ్ క్యాండిల్ కానీ, లేదంటే ఇంకా వేరే ఏ రకంగానైనా ప్రైస్ యాక్షన్ ప్రకారం బ్రేక్ ఇస్తే మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత. లేదు మళ్ళీ ఒకవేళ డౌన్ సైడ్ గ్రీన్ క్యాండిల్ మీద రెడ్ క్యాండిల్ బ్రేక్ అయిందంటే మళ్ళీ డౌన్ సైడ్ తీసుకోవచ్చు. కానీ ఒకవేళ తీసుకున్నా కూడా ఇక్కడ ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈరోజు మొమెంటం అయిపోయింది, ఎక్స్పైరీ ప్లస్ మొమెంటం అయిపోయింది. ఒకవేళ ఎంత తిరిగినా కూడా మనకు డీకే అన్ని తీటాలన్నీ వాటి వల్ల ప్రభావం చూపిస్తుంది. ఎంట్రీలు తీసుకున్నా కూడా లాస్ ఉంటుంది. స్టాప్ లాస్లు కొట్టే ప్రయత్నం ఉంటుంది అనమాట. ఒకవేళ దీనిపైన స్ట్రాంగ్గా బ్రేక్ అయితేనే మళ్ళీ ఇది ఫస్ట్ అండ్ ఇది సెకండ్, ఇది థర్డ్ అవుతుంది. లేదంటే ఈరోజు ఇక్కడనే తిరగాల్సి ఉంటుంది. ఒకవేళ మెల్లగా ఇలా తిరిగి వెళ్ళినా కూడా మనకు దొరకకుండా ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. లేదు మళ్ళీ యథావిధంగా ఈరోజు ఓపెన్ అయిన ప్లేస్లోనే క్లోజ్ కావాలంటే మాత్రం ఇక్కడే ఉంటుంది. లేదు ఇంకా మరి రేపు నుంచి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈరోజు క్లోజింగ్ ప్రైస్కు కొంచెం కింద క్లోజ్ కావాల్సి ఉంటుంది అన్నమాట. అది ఓకే. థ్యాంక్ యూ. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.